అందరికీ నమస్కారం. ఇవాల్టి మన స్టోరీ నిజమైన స్నేహితుడు. అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. రామయ్య తెలివిగలవాడు, ఆస్తిపరుడు. పెద్ద మేడ, 6 ఎకరాల పొలంతో పాటు పొగరుబోతుతనం కూడా ఉంది. దానం ధర్మం అంటేనే చిరాకు పడతాడు. అతని భార్య సుజాత భాగ్యవంతుల బిడ్డ. అందుచేత సుజాత గర్వంగా ఉండేది. ఇద్దరికిద్దరూ సరిపోయారు. పనివాళ్ల మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తూ ఉండేవాళ్లు. ఎరా వీరయ్య, పొలం దగ్గర సరిగ్గా పని చేయటం లేదంట. పెద్ద పాలేరు భూమయ్య చెప్పాడు. అయ్యా, చెప్పుడు మాటలు నమ్మకండి బాబు. ఆ భూమయ్యకి నాకు పడదు బాబు. అందుకే నా మీద మీకట్ట చెప్పుంటాడు. పొలం దగ్గరికి పోయినప్పటి నుంచి చీకటి పడే వరకు పని చేస్తూనే ఉన్నాను బాబు అని నువ్వు చెప్తే నేను నమ్మను వీరయ్య. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తేనే డబ్బులు, లేదంటే లేవు. పో. అదేంటి 2-3 దెబ్బలు కొట్టకుండా అలా పంపించావు? ఇలాగైతే వాడు పొలం దగ్గర, వాడి భార్య ఈ ఇంట్లో పని చేయకుండా ఉంటారు. నేనేమీ వాడి మీద జాలిపడి వదిలేయలేదు సుజాత. ఇంతకు ముందే భూమయ్యకి 20 కొరడా దెబ్బలు కొట్టాను గదా, చెయ్యి నొప్పి పడుతుంది. అయినా వాడెక్కడికి పోతాడు అని వాళ్ళ పొగరుని చూపించుకునేవాళ్లు. ఇక సోమయ్య అమాయకుడు. తాతల కాలం నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట పొలం మాత్రమే ఉంది. ఇతని భార్య కమల. కమల పేదింటి బిడ్డ. అందుచేత కొంచెం అనకువగా ఉండేది. దంపతులిద్దరూ కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిందాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాళ్లు. అది రామయ్య దంపతులకి నచ్చేది కాదు. దాంతో సోమయ్య దంపతులను అప్పుడప్పుడు తమ ఇంటికి పిలిచి గర్వంతో మందలించేవాళ్లు. ఏరా సోము, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇలా దాన ధర్మాలు అంత మంచివి కావురా. దానం చేసిన రోజున పొగుడుతారు, చెయ్యని రోజున తిడతారు. అందుకేరా నాకు వాళ్ళంటే నచ్చదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి కొంచెం దానం ధర్మం చేయటం మంచిదిరా. ఇక వాళ్ళు పొగుడుతున్నారా తిడుతున్నారా అనేది మనం పట్టించుకోవద్దు. నువ్వైనా ఆలోచించు కమలా. ఇందులో ఆలోచించడానికి ఏముంది సుజాత? ఆయన చెప్పినట్టుగా దేవుడు మనకిచ్చిన దాంట్లో మనకి కావలసినంత మనం ఉంచుకొని మిగతాది ధర్మం చేయడం ఉత్తమ లక్షణం కదా అని చెప్పగానే సుజాత కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఒరేయ్ సోము, మీరిట్లా దాన ధర్మాలు చేసి ఉన్న కొద్దిపాటి ఆస్తి మొత్తం పోగొట్టుకొని మా దగ్గరికొస్తే మాత్రం మేము ఏ విధంగానూ సహాయపడలేమురా. ఆ తర్వాత మీ ఇష్టం. అన్నయ్య గారు, ఆ దేవుడి దయవల్ల ఇప్పటి వరకు బాగున్నాం. ఇక రేపటి గురించి అంటారా? అది ఆ దేవుడి దయ. ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ పోవటమే అని అనగానే రామయ్యకి కోపం వచ్చింది. ఆస్తిపాస్తులు లేవు గాని ఎందుకు పనికిరాని అహంకారం, ఆత్మస్థైర్యం మాత్రం ఉన్నాయి. ఎలా బ్రతుకుతారో బ్రతకండి, నేను చూస్తాను అని చెప్పేసి రామయ్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఒకరోజు రాత్రి సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్యొచ్చి కిటికీ తెరిచి బయటకి చూశాడు. సన్యాసి కనిపించాడు. దాంతో రామయ్య కోపంగా, ఎవరు నువ్వు? ఎందుకింత అర్ధరాత్రప్పుడు తలుపు కొడుతున్నావు అని గద్దించాడు. అప్పుడా సన్యాసి, బాబు, నేను ఒక సన్యాసిని. రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి ఇక్కడ పడుకోనివ్వండి. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని బతిమాలింపుగా అన్నాడు సన్యాసి. రామయ్య ఆ మాటకి కోపంగా, ఏంటి, ఒక సన్యాసివి మా ఇంట్లో ఈ రాత్రి తిని పడుకుంటావా? మా ఇంట్లో వీలుగాదు, పోపో. అదిగో ఉన్నాడుగా సోమయ్య అనే షావుకారు, వాడి దగ్గరికి పో. దారిన ఏ సన్యాసి పోతున్నా పిలిచి మరీ అన్నం పెడతాడు, ఆశ్రయం కూడా కల్పిస్తాడు అని చెప్పి కిటికీ తలుపు వేసుకుంటాడు. సన్యాసి అక్కడి నుంచి సోమయ్య ఇంటికి వచ్చాడు. సోమయ్య వచ్చి తలుపు తెరచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుని పోయి భార్య కమలతో చెప్పి అన్నం పెట్టించాడు. ఆ తర్వాత మంచంలో పక్క ఏర్పాటు చేశాడు. స్వామి, ఇందులో పడుకోండి, నేను మీకు విసురుతాను అని చెప్పగానే సన్యాసి సంతోషపడి మంచంలో పడుకుంటాడు.
సోమయ్య ఆ సన్యాసి నిద్రపోయిందాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి ఇలా అంటాడు. మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి. అని సన్యాసి అనగానే సోమయ్య ఇలా అంటాడు. స్వామి, నాకు 4 ఇంటికొస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి స్వామి, అది చాలు. అని సోమయ్య కోరుకున్నాడు. స్వామి, నాకేం వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించండి అని కమల 2వ వరం అడిగింది. ఇక 3వ వరంగా స్వామి, మాకు ఎప్పుడు ఇతరులకి మేలు చెయ్యాలనే బుద్ధి ఉండేట్టుగా వరమివ్వండి అని సోమయ్య అడిగాడు. అందుకు సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని స్నేహితుడు సోమయ్య, అతని భార్య కమల ఉన్నారు. రామయ్య దంపతులకు ఈర్ష్య పుట్టింది. సోము, ఇదంతా ఎలా వచ్చిందిరా? అని రామయ్య ఆతృతగా అడిగాడు. అబద్ధం చెప్పడం రాని స్నేహితుడు సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఇక రామయ్య దంపతులకి కడుపుబ్బరం ఆగలేదు. ఇంటి ముందున్న గుర్రపు బండిలో సన్యాసిని వెతుకుతూ వెళ్ళాడు రామయ్య. కొంత దూరం వెళ్లేసరికి సన్యాసి కనిపించాడు. రామయ్య సంతోషపడి, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది. ఇప్పుడు వెంటనే మీరు మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూసుకుంటాం. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది స్వామి. అని రామయ్య సన్యాసిని బ్రతిమిలాడాడు. బాబు, నేనిప్పుడు రాలేను. నేను తీర్థయాత్రలకి వెళ్తున్నాను. నన్ను వదిలిపెట్టండి. మీరు తిరిగి వచ్చి నన్ను పిలిచినందుకు సంతోషం, కానీ నేనైతే రాలేను నాయనా. అలాగైతే ఎట్లా స్వామి? మీరు రాకపోతే నా భార్య ఊరుకోదు. కనీసం నా స్నేహితుడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అని రామయ్య అడిగాడు. సన్యాసికి అర్థమైంది. రామయ్యకి 3 వరాలిచ్చే వరకు వదిలిపెట్టేలా లేడని సన్యాసికి అర్థమైంది. సరేలే బాబు, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పేసి సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని కొడుతూ బండిని ఇంటివైపుగా వేగంగా పోనిస్తున్నాడు. గుర్రం కూడా వేగంగా ముందుకు పరిగెత్తుతూ ఉంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ గుర్రం ఇంత వేగంగా పరిగెడుతుంది, ఒకవేళ చచ్చిపోతే ఎలా? అని రామయ్య అనుకోగానే గుర్రం క్రింద పడి చనిపోతుంది. రామయ్య గుర్రంతో పాటే కింద పడ్డాడు. రామయ్య లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదనుకుని, ఈ గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టడం దేనికి అని ఆ జీనును తీసుకొని నెత్తిన పెట్టుకుని ఇంటివైపు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కున్న రామయ్య ఇలా అనుకుంటాడు. నన్ను సన్యాసి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తినుంటే తెలిసేది నా కష్టం అని రామయ్య అనుకున్నాడు. అనుకోవటంతోనే ఆ జీను మాయమవ్వడం 2 ఒకేసారి జరిగాయి. 3 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని రామయ్య కాలిడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చొని ఉంది. ఆమె నెత్తిమీద జీనుతో మండిపడుతూ ఉంటుంది. ఏమిటిది, ఎట్లా వచ్చింది జీను నా నెత్తి మీదకే అని సుజాత అడిగింది. రామయ్యకి అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరపాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలుంది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమై హాయిగా ఉందాం అని రామయ్య అన్నాడు. ఆ మాటలను విన్న సుజాత మండిపడింది. ముందు నా నెత్తి మీద నుంచి జీన్ దించు, లేకపోతే బాగుండదు చెబుతున్నాను. అలా కాదు సుజాత, ఒకే ఒక్క వరం మిగిలుంది. అది కూడా మన ఇల్లు, పొలం, ఆస్తి మొత్తం పోవాలని కోరుకుంటే జరుగుతుంది అని అన్నాడో లేదో
అతని ఇల్లు, పొలం, ఆస్తి మొత్తం పోయాయి. అదీకాక సుజాత నెత్తిన జీను అలాగే ఉండిపోయింది. రామయ్య దుర్బుద్ధితో కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇలా మట్టిలో కలిసిపోయాయి. ఇక చేసేదేమీ లేక రామయ్య, సుజాతలు బాధపడుతూ మిత్రుడైన సోమయ్య ఇంటికొచ్చారు. సోమయ్య దంపతులు కష్టకాలంలో ఉన్న రామయ్య దంపతులను ఆదుకున్నారు. అప్పుడు రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు. సోము, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. నేను నీ పరిస్థితుల్లో ఉండి నువ్వు నా దీనస్థితిలో ఉంటే మాత్రం నిన్ను ఖచ్చితంగా చేరదీసేవాణ్ణి కాదురా. పైగా నిన్ను హేళన చేసేవాణ్ణి. నన్ను మన్నించరా సోము అని రామయ్య వేడుకున్నాడు. స్నేహం అంటే సాన్నిహిత్యంరా. అది మనం కలుపుకుంటే కలిసిపోతుంది, వద్దనుకుంటే వదిలిపెట్టిపోతుంది. నేను కలుపుకుపోతున్నాను. అందుకే మన స్నేహం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాధపడకు, నీకు మంచి రోజులొస్తాయి అని చెప్పి సోమయ్య రామయ్యకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.